హలో ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న వ్లాగ్స్ లాగా కూడా పెట్టిన, ఏ పేపర్కి అది సపరేట్. కానీ మళ్ళీ అడుగుతున్నారు ఎక్కడ చదువుకోవాలి ఎట్లా అని. నేనంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటా కాబట్టి నాకు కోటీలు అవైలబుల్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదువుకుంటే చాలా పాస్ అయిపోతాం. నేనైతే అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే చదివిన, మళ్ళీ టెస్ట్ పేపర్స్ చదువుకున్నా ఒకసారి. అందుకే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. అన్ని పేపర్స్ పెడతా, చూసుకోండి. కొంతమంది అడుగుతున్నారు ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి అని. అవి యూట్యూబ్లో ఒక మేడం క్లాసెస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్. ఆ మేడం క్లాసెస్ వింటే అర్థమైపోతుంది ఒకసారి చేస్తే. అకౌంట్స్ ఏమో ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం థియరీ రాయొచ్చు, క్వశ్చన్ ప్రాబ్లం వదిలేసి అకౌంట్స్. కానీ కామర్స్ 10, స్టాటిస్టిక్స్ మాత్రం ప్రాబ్లమ్సే కంపల్సరీ. స్టాటిస్టిక్స్ మాత్రం ప్రాబ్లమ్సే ఉన్నాయి, అన్నీ థియరీ పార్ట్ లేదు. అదొక్కటి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నా చూడండి. పేపర్ 1 పర్సనాలిటీ డెవలప్మెంట్, 40 మార్క్స్ అయితే 16 పాస్. సెక్షన్ ఏలా 5 క్వశ్చన్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్ రాయాలి. చూడండి, 4 క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి 2 వస్తాయి, ఏబి టైప్లా, ఏ కానీ బి కానీ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ సి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఏదన్నా ఒకటి రాయాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను విడివిడిగా కూడా అన్నీ పెట్టిన బ్లాగ్స్ లాగా పేపర్స్, చూసుకోండి ఒకసారి ఎవరికైనా ఇంకా డీటెయిల్గా కావాలంటే. నెక్స్ట్ ఇంగ్లీష్, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇది కూడా 60, 24 పాస్. సెక్షన్ ఏలా 6 క్వశ్చన్స్ వస్తే 3 క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి 3 వస్తాయి, ఏబి టైప్లా, ఏ కానీ బి కానీ మీ ఇష్టం. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే వస్తాయి. ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ చదివితే చాలు, 2-3 ఇయర్స్ బ్యాక్. చూడండి. నెక్స్ట్ ఫంక్షనల్ ఇంగ్లీష్ 60 మార్క్స్ 24 పాస్. సెక్షన్ ఏ 6 వస్తే 3 రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి 3 వస్తాయి, ఏబి టైప్లా, ఏ అన్న 3 రాయాలి. సెక్షన్ సి 2 వస్తే 1 రాయాలి. ఫంక్షనల్ ఇంగ్లీష్ నేనైతే మొత్తం టెస్ట్ పేపర్సే చదివేదాన్ని. టెస్ట్ పేపర్ చదివేసిన నేనైతే అన్నీ అవే. ఇంకా మీకు ఎవరికైనా అవైలబుల్ లేకపోతే మీ యూనివర్సిటీ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కూడా. నెక్స్ట్ అడ్వాన్స్ అకౌంటింగ్ 100 మార్క్స్ అయితే 40 ఈ పాస్. సెక్షన్ ఏలో 10 వస్తే 5 రాయాలి. ముందు జనరల్ పేపర్స్ ఏమో 40, 60 ఉంటాయి, మిగతావి 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఏమో 100 ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ కూడా అంతే, 100 అయితే 40 మార్క్సే పాస్. 5 రాయాలి మొత్తం. ఇందులో 16 క్వశ్చన్స్ రాయాలి. సెక్షన్ ఏలో 5, సెక్షన్ బిలో 5, సెక్షన్ సిలా ఏదైనా ఒకటి. నేనైతే ఈ టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉంటుంది బుక్ పైన, బుక్ దాంతోపాటు టెస్ట్ పేపర్స్ ఇస్తారు వాళ్ళే. ఇవైతే మ్యాక్సిమం ఇవే చదవాలి, ఇవి చదివితే కవర్ అయిపోతాయి. మనకి ప్యాటర్న్ ఎట్లా, ఎన్ని మార్క్స్ అనేది కూడా చెప్తారు వాళ్ళే. నేనైతే ఇవే చదివేదాన్ని మొత్తము. చూడండి ఒకసారి. పర్సనాలిటీ డెవలప్మెంట్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇది ఎకనామిక్స్, ఐసిటి, ఇంకా అకౌంట్స్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, అందరు అకౌంట్స్ కదా అని అనుకుంటారు. కానీ ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లం వస్తుంది. థియరీ రాయొచ్చు, కానీ స్టాటిస్టిక్స్ మాత్రము కంపల్సరీ చేయాలి. అవి మొత్తం ప్రాబ్లమ్సే వస్తున్నాయి, ఇదైతే కంపల్సరీ చేయాలి. నేనైతే ఇవే బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యేదాన్ని. సెమ్ 1, సెమ్ 2 ఇవే చదివిన. ఇప్పుడు సెమ్ 3కి కూడా ఇవే చదివేసి రాసిన. సెమ్ 4కి కూడా నేను ఇవే తీసుకుంటే. టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఈ యూనివర్సిటీలో, కానీ నేను అవి తీసుకోను, ఇవే తీసుకొని చదువుతా. మీకు అవైలబుల్ లేకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చూడండి. ఇగో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, చూడండి. ఈ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళకి చేయండి. ఒకవేళ
మీకు అవైలబుల్ ఉంటే మీ ఏరియాలో డెలివరీస్ ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఎవ్వరు ఏం టెన్షన్ పడొద్దు, ఈ పేపర్స్ ఒక్కటి చదివితే ఎగ్జామ్ రాయగలుగుతారు. నా దగ్గర ఉన్నాయైతే పోస్ట్ చేసిన, లేని అయితే నేను చేయలేను. వేరే వాళ్ళని అయితే అడిగి ట్రై చేస్తున్నా, వాళ్ళు ఒకలా పెడితే నేను పెట్టగలుగుతా. ఓకేనా?